జరిగింది ఏంటండి యాక్చువల్గా సిన్సియర్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం. దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం, కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం. దాని మీద చర్చ చేసినాం, చాలా పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో. యాక్ట్ తెచ్చినాం, యాక్ట్ పాస్ చేసినాం. యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం 34% బీసీలకు రిజర్వేషన్ పెడుతూ. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అందరు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం. మొత్తం 61.19% మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపల మీరు రిజర్వేషన్లు చేసేయండి, నోటిఫై చేయండి అని చెప్పించినాం. దీని మీద ఎవరైనా పోయింది స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సంగారెడ్డి జిల్లా, గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచుల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళు హైకోర్టుకు పోయింది. 50% ఉండాలి, రిజర్వేషన్ 50% మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు, కూటమి కడుతున్నారు. ఈ కూటమి పోయింది, సోకాలిన గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయే కూటమే 50% రిజర్వేషన్ మించొద్దని కోర్టుకు పోయింది. ఈయన బట్టి నేను స్టోరీ చెప్తలేండి, ఇవి జడ్జిమెంట్ని కాపీలు. ఇవన్నీ ఎవరు పోయినరు, వేసిన వాళ్ళు ఎవరు, జడ్జిమెంట్ ఎట్లా వచ్చినాయి, దాన్ని హైకోర్టు కొట్టేసింది. కేసు 50% మించద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేసింది. కొట్టేసి మేము ఊరుకోలే, ఇమ్మీడియట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసాం. సార్ ఇమ్మీడియట్ అప్పీల్ పోయినాం. పోయి దాన్ని 61.919% పెట్టుకుంటాం, గతంలో ఉందండి, మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయినాం. వాళ్ళు కూడా కొట్టేసారు, సమస్య లేదు, ప్రసక్తి లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తదనంతరం వీళ్ళు అఖిలపక్షం అని పోయి, ఏ అఖిలపక్షం కూటమైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపి 50% మించద్దని కోర్టుకు పోయినారో వాళ్ళే ఇలా ముసలి కన్నీరు కాచి మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా? ఈ తెలివి ఉందా, తెలివి లేకనా ఇంత ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నా? ఇవన్నీ బట్టి ఇవన్నీ కాగితాలను బట్టి పోతాయి. ఇవి వచ్చే కేసులు, ఈ స్వప్నారెడ్డిలు, ఈ గోపాల్ రెడ్డిలు, ఇవంతా బట్టి పోతారా? ఆన్ రికార్డు లేవా? ఇప్పుడు హైకోర్టులో లేవా కేసులు? సుప్రీంకోర్టులో లేవా? మేము వేసిన అప్పీల్ లేదా? గాడుపు గడపారలేకపోతాయా? ఇంత ఇంత దారుణంగా అబద్ధాలు, ఇంత దారుణమైనటువంటి